నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి వ్యవస్థ మీద కానీ రాష్ట్రపతి వ్యవస్థలపై ఈ దేశ ప్రజలకి అపారమైన గౌరవం ఉంది అధ్యక్ష. అయితే నిన్నటి రోజున గవర్నర్ గారి చేత అసెంబ్లీలో వాస్తవాలకు విరుద్ధమైనటువంటి అంశాలు, అబద్ధాలు చెప్పించడంలో ప్రజలు పరిపాలనా వ్యవస్థల మీద నమ్మకాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉందన్నది నిన్నటి ప్రసంగం ద్వారా ప్రజలందరికీ కూడా అర్థమైంది అధ్యక్ష. ప్రధానంగా నేను ఈ మాటలు ఎందుకన్నానంటే నేను మీకు కొన్ని వాస్తవాలు కూడా చెప్తాను అధ్యక్ష. ప్రధానంగా నేను ఇచ్చినటువంటి ఆ బుక్లో కానీ గవర్నర్ గారి ప్రసంగంలో 66 లక్షల మంది, మొట్టమొదటిగా తల్లికి వందనం గురించి అయితే 66 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి 15,000 రూపాయలు జమ చేస్తున్నామని చెప్పించారు అధ్యక్ష. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తా ఉన్నామని చెప్పారు. మొదటి ఏడాది ఒక్క విద్యార్థికైనా ఒక్క రూపాయి కూడా జమ చేసిన పరిస్థితిలే. అదేవిధంగా పోయిన సంవత్సరం కనుక తీసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్లో ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తున్నామని చెప్పినారు. కనీసం ఒక్క తల్లి ఖాతాలైనా కూడా విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేసినటువంటి పరిస్థితి ఉందా? మీరు 15,000 రూపాయలని స్పష్టంగా అక్కడ మెన్షన్ చేసింది అబద్ధం చెప్పినట్టు కాదా అధ్యక్ష? ఏం చెప్పినారు ఎన్నికలకు ముందు? మేము వాళ్ళు మెయింటెనెన్స్ కింద 1,000-2,000 పట్టుకుంటున్నారు, మేము 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి ఒక్క సంవత్సరం పూర్తిగా ఇవ్వకుండా ఒక్క సంవత్సరం వీరు ఇక్కడ రాసినట్టుగా 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పింది మోసం కాదా, అబద్ధం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే రెండవ పాయింట్, అసలు ఏ విషయంతో వీళ్ళు తీసుకున్నారో కానీ 22 ఇయర్స్ తర్వాత అంటే 2047 సంవత్సరానికల్లా ఈ రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా మారుస్తాం, సుమారుగా ఆర్థిక వ్యవస్థని 308 లక్షల కోట్లకు చేరుస్తామన్నారు. అంటే ఈ రోజు మనకు సుమారుగా 17 లక్షల కోట్లతో మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ ఉంది. సో ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. వీళ్ళు 2047 సంవత్సరానికి 308 లక్షల కోట్లకు చేరుస్తామని, అలానే తలసరి ఆదాయాన్ని ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 2.9 లక్షల తలసరి ఆదాయం ఉంటే ఏకంగా 55 లక్షలకు పెంచుతామన్నారు. పోయినసారి చెప్పినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో 58 లక్షలకు పెంచుతామన్నారు. ఒక 3 లక్షలు తగ్గించి ఇప్పుడు మళ్ళా 55 లక్షలు మా టార్గెట్ అని చెప్పి చెప్పినారు అధ్యక్ష. ఇవి ఎవ్రీ ఇయర్ 15% పెంచుకుంటా వీళ్ళు ఈ అంకెలు వేయడం కూడా జరిగింది. ఎక్కడైనా సాధ్యమవుతుంది అధ్యక్ష? ఎవ్రీ ఇయర్ 15% పెంచుకుంటా జీడిపి కానీ తలసరి ఆదాయం కానీ 2047 సంవత్సరానికి 308 లక్షల కోట్ల రాష్ట్ర ఆర్థిక సంపదను కానీ అలానే తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు తీసుకెళ్తామని కానీ ఇవన్నీ అబద్ధాలు కాదా అధ్యక్ష? మన మనసుకు మనకు తెలియట్లేదా? ఈ సంవత్సరం తీసుకుంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మనం ఎంత ఆర్థిక సంపదను పెంచుకుందాం? కేవలం 15.91 లక్షల కోట్ల నుంచి 17.262 లక్షల కోట్లకు పెంచినామని వాళ్ళే చెప్పినారు. అంటే ఎంత? 10.75% ఆర్థిక వృద్ధి జరిగిందన్నారు. అంటే ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలోనే మనకు 10.75% కనపడుతుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2022 కానీ 22-23లో కానీ 23-24లో కానీ అక్కడ మ్యాక్సిమం మనకు 17.62% దాకా మనకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండింది. ఈ రోజు పడిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 12 పాయింట్ సంథింగ్ వస్తే ఇప్పుడు కేవలం 10.75% మాత్రమే ఈ డెవలప్మెంట్ కనిపించింది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎవ్రీ ఇయర్ మేము 15%, ఏ రోజైనా కూడా 14 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఏ రోజైనా కూడా 15% రీచ్ అయిందా? అదే వైఎస్ఆర్సీపీ 3 సంవత్సరాల పరిపాలనలో కోవిడ్ టైం కానీ తీసేస్తే మిగిలిన 3 ఇయర్స్ లో కూడా ఆ డెవలప్మెంట్ ఎంత చూడండి, సుమారుగా 15-17% దాకా కూడా మనం చేయగలిగినాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ తీసుకొని వచ్చి డెవలప్ చేస్తామని చెప్పడం అబద్ధాలు కాదు అధ్యక్ష. ఇటువంటి అబద్ధాలు చెప్పించడానికి ఎవరైనా కూడా నమ్మే పరిస్థితి ఉంది ఈరోజు. అలానే ఇంకొక విషయం కూడా పెద్దలు ఇందాక చెప్తా ఉన్నారు, 33,000 కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీని అమలు చేస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. ఇది అబద్ధం కాదు అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2,72,000 కోట్ల రూపాయల డీబీటీని అందించారు. వీళ్ళు 3 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 33,000 కోట్లను మాత్రం డీబీటీ ద్వారా అందించి మేము ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ అని చెప్పారు. 2,72,000 కోట్లను ఆ రోజు అంటే సగటున 55,000 కోట్లని డీబీటీ ద్వారా పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది. అయితే ఈ ఓకే అన్ని కాదని చెప్పట్లా, 33,000 కోట్ల ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ అని చెప్పడం తప్పు కదా? అది అబద్ధం కదా? ప్రజలను మోసం చేస్తున్నట్టు కదా? ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి అధ్యక్ష. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పేరుతో 46.86 లక్షల మంది రైతులకి 20,000 రూపాయలని ప్రతి ఏడాది ఇస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. ఎక్కడైనా కూడా మొదటి సంవత్సరం ఏదైనా 1 రూపాయి అయినా ఇచ్చారు రైతులకి? సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందంతా సహా 1 రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మొన్న చూస్తే 20,000 రూపాయలు అని చెప్పారు కదా, 20,000 రూపాయలు కంప్లీట్ గా ఇచ్చినటువంటి రైతు ఒక్కరిని చూపించమనండి అధ్యక్ష. ఈ రోజు దాకా కూడా ఈ 2 సంవత్సరాలలో ఒక్క రైతుకైనా కూడా ఒక్క సంవత్సరమైనా కూడా 20,000 రూపాయలు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఇంకా పెంచి 53 లక్షల
మంది రైతులకి అన్ని కూడా ఈ రైతు భరోసాని ఇచ్చినటువంటి ఘనత ఆ రోజుదైతే ఈ రోజు గవర్నర్ గారి దగ్గర మేము ప్రతి సంవత్సరం రైతుకి 20,000 రూపాయలు ఇచ్చినామని చెప్పించినటువంటి మాట అబద్ధం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో అదేవిధంగా అధ్యక్ష ఈ సమాజాన్ని పూర్తిగా మార్చినటువంటి పథకాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్పుని ఈ రోజు సమాజంలో ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పలేకుండా పోయారు అధ్యక్ష. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి 4,000 కోట్ల రూపాయల బకాయిల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే చెల్లించారు అధ్యక్ష. ఒకే ఒక్క రోజు చెల్లించారు. ఇందాక మా సభ్యుడు మాట్లాడుతుంటే గవర్నర్ గారు మాట్లాడిన దానికి మీరు రెస్ట్రిక్ట్ అవ్వాలని చెప్పారు అధ్యక్ష. మీరు మాట్లాడే దాంట్లో ఒక్కటైనా సరే గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఉంది అధ్యక్ష? తర్వాత అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. అన్ని సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్. గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఫిగర్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి చెప్తాను అధ్యక్ష. అబద్ధాలు సభని తప్పుదో పట్టొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఆ పుస్తకంలో ప్రతిదానికి కట్టుబడి ఉన్నాం అంటున్నా నేను. 15,000 కూడా ముందే చెప్పాం. 13,000 తల్లి అకౌంట్లో వేస్తాము. ఓకే అయ్యా, వైసీపీలో కూడా చేశారు. వైసీపీలో కూడా చేసింది అదే సార్ అధ్యక్ష. ఆ రోజు వైసీపీలో కూడా చేసింది అదే. ఆఖరికి మాట తప్ప మనం తెప్పమని చెప్పేసి అందరికీ చదివి ఇస్తానని చెప్పి అమ్మ కూడా ఒకరికి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం. అందరి పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. ఎంతమందికి ఉంటే ఎంతమందికి ఇస్తున్నాం. మీరు 43 లక్షల మందికి ఇస్తే మేము 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. ఇస్తున్నాం మేము. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? మాట తప్ప మనం తెప్పమన్నాడు. ఎంతమందికి అంటే ఎంతమందికి ఇస్తానని చెప్పేసి ఒక పిల్లడికి ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడాలి ఆ రోజు? ఎల్ఓపి గారు వాళ్ళిద్దరు సభ్యులు మాట్లాడారు.